హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చి నాకు చాలా అంటే చాలా బిజీ డే. మేము హౌస్ అనేది షిఫ్ట్ అవ్వబోతున్నాం ఈ వీక్లో. సో అందుకే మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటున్నాం. చూసారు కదా కనిపిస్తున్నాయి గ్రీన్ బ్యాగ్స్. సో అట్లా ఎప్పుడు కుదిరితే అప్పుడు, అంటే ఒకేసారి ప్యాకింగ్ అంటే అవ్వదు కదా. సో మేము వీక్ ఎండ్లో అనేది షిఫ్ట్ అవ్వబోతున్నాం సాటర్డే. సో అందుకే మొత్తం ఈ వీక్లో అంతా ఇంకా వన్ బై వన్ ఏదైతే వేస్ట్ ఉందో అది ఒక బ్యాగ్స్ సో ఫిల్టర్ చేస్తున్నాము, అట్లాగే ప్యాకింగ్ కూడా చేస్తున్నాము. సో ఎప్పటికప్పుడు నీట్గా కూడా ఉంచాలి పిల్లలతో. సో అందుకే చూసారు కదా, పిల్లలకి కనబడకుండా ఇలా ప్యాక్ చేసి బ్యాగ్ పెట్టేస్తున్నాము. సో కొన్నేమో మంచం కింద దివాన్ కింద ఇలా తోసేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా 4 days ఉంది. 4 days పిల్లలు వాళ్ళు ముట్టుకోకుండా కొంచెం మేనేజ్ చేయాలి. సో అందుకే వాళ్ళని వీళ్ళంత వరకు మా మమ్మీ వాళ్ళ హౌస్లో కానీ మా చిన్నత్తగారి వాళ్ళ హౌస్లో కానీ ఉంచడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే డస్ట్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎలర్జీస్ అట్లాంటివి వస్తాయని చెప్పేసి. అసలు మా చిన్నోడికి ముందే ఎలర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇంకా వాడిని అయితే ఇంకా ఫుల్గా అక్కడే పెట్టేశాను. నేనే వస్తున్నాను, మొత్తం అరేంజ్ చేసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నాను. సో అట్లా ఒక బిజీ స్కెడ్యూల్ అనేది ఉంది. సో చాలా అంటే చాలా హౌస్ షిఫ్టింగ్ అంటారు కానీ ఇంత పని ఉంటుందంటే ఒక మ్యాక్సిమం 1 month దాకా ఉంటుంది. సో బిఫోర్ షిఫ్టింగ్ అవ్వకముందు ఉంటుంది, షిఫ్ట్ అయ్యాక కూడా ఉంటుంది. సో అంత అంటే మేము ఎలా అనుకున్నామంటే, సో ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడం కాకుండా పొంగల్లో మేము క్లీనింగ్ అనేది చేయలేదు. సో ఇప్పుడు చేయాలని చెప్పేసి పనులన్నీ ఇప్పుడు పెట్టుకున్నాం మేము. సో ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకుని అన్ని పిల్లల సామాన్లు కానీ అన్నీ మంచిగా క్లీన్ చేసుకుని, నా అదృష్టం బాగుండి కొంచెం ఎండ కూడా బాగానే వస్తుంది. సో అవి కొంచెం డ్రై అయిన తర్వాత మంచిగా తీసుకెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఇంకా క్లీన్ చేయాల్సిన ప్రాసెస్ ఉండదు, అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే, మనం హౌస్ షిఫ్ట్ అయినప్పుడు సో దేనికది విడివిడిగా, ఇప్పుడు నా బట్టలు అన్నీ ఒకలాగా, మా హస్బెండ్ అని ఒక బ్యాగ్, పిల్లలు అని ఒక బ్యాగ్, పిల్లలు ఆడుకునేవన్నీ ఒక బ్యాగ్, పిల్లలు మెడిసిన్స్ అని ఒక బ్యాగ్, అట్లా మనం ఈజీగా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి షిఫ్టింగ్ అయినప్పుడే. సో అక్కడికి వెళ్ళాక మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నేను ఎట్లా ఆర్గనైజ్ చేశాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా నేను ఎలా చేస్తున్నాను, ఎలా పని ఉంది ఈరోజు అంతా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నాతో పాటు నేను హోల్ డే ఎంత పని ఉందో క్లీనింగ్ ప్రాసెస్లో ఫస్ట్ పిల్లలకి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు వాకర్స్ అండ్ హై చైర్స్, సైకిల్స్, ఇట్లాంటి టాయ్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. వాటి నుంచో క్లీన్ చేయాలనుకుంటున్నాను కానీ ఈ విధంగా అయినా కంప్లీట్ అయింది. ఈ లోపు మా చిన్నోడుకి దోమో తెలీదు, చీమో తెలీదు కుట్టింది. సో అట్లా అయిపోయింది. ఆయింట్మెంట్ రాసాను, చూడాలి తగ్గితే. అండ్ ఇంకొక క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, కిచెన్ వేర్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా కిచెన్లోకి ఇంకా అసలు అవి తోవే కొద్దీ ఇంకా బయటపడుతూనే ఉంటాయి. సో ఎన్ని సామాన్లు తోమినా కూడా అట్లానే ఉంటాయి. కిచెన్లోకి వెళ్ళామంటే అసలు పని అనేది తెవలదు. సో చూసారు కదా, ఇది ఒక టిప్, ఒక డేలో నేను చేసింది. సో అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అవి. ఇంకా హౌస్ అయితే ఇలా తయారైంది. సో మా హస్బెండ్ ఓ పక్కన చేస్తూ ఉన్నారు. తన క్లాత్స్ అవి తను సెట్ చేసుకుంటూ ఉంటున్నాడు, చిన్నోడిని చూసుకుంటూ. సో చిన్నోడిని కూడా ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వాడిని కూడా మా చిన్నత్త కదా వాళ్ళ హౌస్కి ఇచ్చేస్తాము. సో ఈ లోపు ఏంటంటే ఫిల్టర్ చేస్తున్నాను ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లా గ్లాస్వి ఉంటాయి కదా, సో అవన్నీ ఇలాగా నాకు వచ్చిన పార్సల్స్లో మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను. సో ఇవైతే కొంచెం మంచిగా తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి నా జ్యువెలరీ అంతా ఒక బ్యాగ్. సో అట్లా సెట్ చేసుకోవడం వల్ల మనకు అన్నీ ఒక చోటున ఉన్నట్టు ఉంటాయి. సో షిఫ్ట్ ఆఫ్టర్ కూడా మనం ఈజీగా అరేంజ్ చేసేసుకోవచ్చు. సో అదేవిధంగా నా వస్తువులన్నీ ఒక బ్యాగ్, పిల్లలు అన్నీ ఒకటి, గ్లాస్ వేర్ అన్నీ ఒకటి, అట్లా ప్రత్యేకంగా అరేంజ్ చేస్తూ వస్తున్నాము. సో దానివల్ల ఈజీగా మనకి కొంచెం కష్టమైన అరేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ అరేంజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇంకా అలా చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయింది. మా హస్బెండ్ వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళేది. ఈలోపు హౌస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పని ఏం పెట్టుకోవట్లేదు. ఇంకా వాళ్ళని తినిపించడం, వాళ్ళు పడుకోబెట్టడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి. దట్స్ ఇట్ దిస్ వ్లాగ్ అండి.